డైమెన్షన్ ఫార్ములా మీద ఒక చిన్న క్వశ్చన్ చూద్దాము. జేఈ మెయిన్స్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి క్వశ్చన్ చదువుకోండి. ఇఫ్ బి ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యూ నాట్ ఈజ్ పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, దెన్ ది డైమెన్షన్స్ ఆఫ్ బి బై మ్యూ నాట్, ఫీల్డ్ ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బి. వీడు అడిగింది ఏంటంటే బి బై మ్యూ నాట్. దీనికి డైమెన్షన్ ఫార్ములా అడిగాడు. యాక్చువల్గా బి ఈక్వల్ టు మ్యూ హెచ్. మ్యూ అంటే మ్యూ నాట్ మ్యూ ఆర్, మ్యూ. బట్ మ్యూ ఆర్ ఈజ్ రేషియో అండ్ ఆల్సో పాయింట్ అవుట్ దట్ దిస్ ఈజ్ ఇన్ ఫ్రీ స్పేస్. సో మనకి బి బై మ్యూ నాట్ కావాలి కాబట్టి హెచ్. బట్ హెచ్కి ఏంటి? ఎన్ఐ బై ఎల్. ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఐ ఈజ్ కరెంట్, ఎల్ ఈజ్ లెంత్. సో నౌ హెచ్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ 1. ఎల్ అంటే లెంత్ కదా, A1. దీన్ని ఎలా రాస్తామంటే M0 L మైనస్ 1 T0 A1. ఇది డైమెన్షన్ ఫార్ములా. నార్మల్గా డైమెన్షన్ ఫార్ములాస్ని నేను గుర్తుంచుకోవద్దు అంటాను, ఎందుకంటే దట్ ఈస్ అప్ టు యూ. యాక్చువల్గా గుర్తుంచుకుంటే ప్రాబ్లం ఏంటి, గుర్తుంచుకోకపోతే ప్రాబ్లం ఏంటంటే దేనికది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుర్తుంచుకుంటే మైండ్ మీద ప్రెజర్ పడుతుంది, గుర్తుంచుకోకపోతే లిటిల్ బిట్ టైం పడుతుంది. అంటే గుర్తుంచుకుంటే మైండ్ ఫ్రీగా ఉండదు, గుర్తుంచుకోకపోతే మైండ్ ఫ్రీగా ఉంటుంది. యూ కెన్ డిరైవ్. ఇక్కడ బీకి డైమెన్షన్ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తామంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు BQB. ఫీల్డ్ స్ట్రెంత్, ఫ్లక్స్ డెన్సిటీ, ఛార్జ్, వి అంటే వెలాసిటీ, ఇక్కడ క్యూ అంటే ఐటీ. ఇక్కడ నీకు బీ కదా కావాలి, ఎఫ్ బై క్యూవి. ఫోర్స్కి ఏంటి నీకు? ఇది ఫోర్స్ MLT మైనస్ 2. ఇది గుర్తుంచుకున్నారు కదా అంటే కొన్ని చాలా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా చేస్తాం కదా, అవి గుర్తుండిపోతాయి. క్యూ అంటే IT, వి అంటే డైమెన్షన్ ఫార్ములా వేసేద్దాం. టీ అంటే టైం, ఈ వి అంటే LT మైనస్ 1. ఫైనల్గా LL క్యాన్సిల్, L0 T మైనస్ 2, ఈ T మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయింది, A మైనస్ 1. ఈ రకంగా బీకి మనం చేసేయచ్చు. మరి మ్యూకి ఎలా చేస్తామంటే హెన్రీ పెర్ మీటర్. దీనికి యూనిట్స్ హెన్రీ పెర్ మీటర్ కదా. సో హెన్రీ అనేసరికి ఎల్ ఇండక్టెన్స్.